హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ హ్యాపీ మనీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఏరియాలో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. బోనాల పండగ జరుపుకుంటున్నాము. ఈరోజు బోనాల పండగ ఎలా చేసుకుంటున్నాం అనేది చిన్నగా వీడియో తీశాను. లాంగ్ వీడియో చేద్దామంటే అస్సలు టైం సరిపోలేదు. దానివల్ల షార్ట్ వీడియో తీశాను. ఇలా ఇంటి ముందు నీట్గా ముగ్గులు వేసేసుకున్నాను. నాకున్నంత వరకు ఎంత టైం ఉంటుందో ఆ టైంని నేను యూజ్ చేసుకుంటాను మ్యాక్సిమం పని చేయడానికి. టైం అనేది అసలు చాలా తక్కువగా అనిపించింది ఈసారి ఎందుకో మరి. బహుశా వర్షం ఒకటి కంటిన్యూగా ఒక వారం నుంచి వర్షం ఒకటి పడుతుంది. ఈరోజు కొద్దిగా తెరపిచ్చింది. ఇక్కడ పూరీలు చేశాను ఫ్రెండ్స్. మనం జనరల్గా ఫెస్టివల్స్ అంటే పిండి వంటలు కంపల్సరీ కదా. ఇలా మామిడాకులతో తోరణం కట్టేసుకున్నాను, వేప పండల్ని అటు ఇటు పెట్టేశాను. బోనాలు అంటే నాకు చాలా ఇష్టము, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి కొంచెం వర్షం ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో అనుకున్నాం, కానీ బాగానే ఆ రోజు అయితే ఆగింది. ఆ వర్షం పడకుండా అమ్మవారు ఆపేసింది. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పూజ సామాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను దీపం ముట్టిద్దామని. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బోనం అనేది పూజించడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను, దీపం పెట్టేస్తాను నెక్స్ట్. ఈసారి అయితే మంచిగానే అనిపించింది, కాకపోతే ఎక్కువ వర్షం ఒకటి డిస్టర్బ్ చేసింది అంతే. కానీ లాస్ట్ మినిట్లో బాగానే చేసాము, బాగానే మంచిగా అనిపించింది అంతా. మీ సైడ్ ఎలా చేసుకున్నారు బోనాలు అంటేనే అసలు ఒక మంచి వైబ్ వస్తుంది. చాలా డివోషనల్ వైబ్లోకి వెళ్ళిపోతాం మనము. నాకైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జాతరలాగా అట్లా మంచి డప్పుల సౌండ్ తోటి బోనాలు తీసుకెళ్తుంటే అమ్మవారిలాగా చాలామంది ఇట్లా అమ్మవారు వాళ్ళ ఒంటిపైకి వచ్చి డ్యాన్స్ వేస్తుంటారు కదా, పూనకం వచ్చి ఊగుతుంటారు కదా, అలా వాళ్ళని చూసినా కానీ మంచిగా అనిపిస్తుంటుంది. నిజంగా ఆ టైంలో నెత్తి మీద అట్లా బోనం కుండ పెట్టుకొని డ్యాన్స్ వేయడం అంటే అదంతా ఈజీ కాదు, చాలా డిఫికల్ట్. అలాంటిది వాళ్ళకి ఎంత భక్తి ఉంటే అలా చేయగలుగుతారు, ఎంత వాళ్ళు నిండిపోతారు, నిమగ్నం అయి ఉంటారు భక్తిలో అని నాకు అనిపిస్తుంది. ఎంతో భక్తి ఉంటేనే, ఎంతో అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అలా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ దీపం ముట్టించేసుకున్నాను. చాలా చిన్న వ్లాగు, సింపుల్ వ్లాగు. లెంతీగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు చెప్తున్నాను కదా, అస్సలు టైం సెట్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాడపడుచు వచ్చారు పండక్కి. తనే ఎవ్రీ ఇయర్ కూడా బోనాల్ని పూజిస్తారనమాట. చక్కగా మంచిగా రెడీ చేశారు, చాలా బాగా చేస్తారు. మాడపడుచు మంచిగా చేశారు. ఎవ్రీ ఇయర్ తనే వస్తారు, వచ్చి చేస్తారు. మంచిగా అనిపించింది. తను యాక్చువల్గా ఇయర్ బిజీ ఉండే, కానీ వచ్చింది మళ్ళీ కాల్ చేయగానే మా కోసం అని మళ్ళీ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఆమె పూజిస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా ఇంటి ఆడపడుచు బోనం పూజించాలంటారు కదా, అది మాకు సెంటిమెంట్. మేము బాగా పాటిస్తాం అలాంటివన్నీ. మాడపడుచు వచ్చి ఎంతో చక్కగా తయారు చేశారు చూడండి. నేను పైన పనులన్నీ చేసుకుంటే తను ఈ పనులు చేసేసారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ వీడియో. బాయ్ బాయ్.